I read a lot of stories. I read a lot of books. I always carry some books with me. And అక్కడ ఇక్కడ చూసినవి నచ్చినవి I incorporate. It's just that అలా అనమాట. కానీ ఇన్ని జాబ్స్ ఇన్ డేలో ఒక 2-3 జాబ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే చాలా స్టెబిలిటీ వచ్చింది లైఫ్లో. అంటే గుర్తింపు నా దృష్టిలో మీకు గుడ్ ఎనఫ్ ఇది ఉంది అంటారు, గుర్తింపు ఉంది అని నేను గెస్ చేస్తున్నాను. మీకు అది సరిపోకపోతే ఇంకొంచెం టైం పడుతుందేమో, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. బట్ ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ యాజ్ ఎ ఉమెన్. ఓకే. సో అంత అవసరం ఏమొచ్చింది? 3 జాబ్స్ ఖచ్చితంగా నేను నాకు చేయాలి. ఇష్టం, నాకు కష్టం వచ్చేస్తుంది. లైక్ ఐ వాంట్ డూ ఇట్, ఐ వాంట్ ఫినిష్. వల్ల నేను ఇప్పుడు ఒక సినిమాకి డబ్బింగ్ మనం 2 half days చెప్పొచ్చు, 3 days చెప్పొచ్చు. కరెక్ట్. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను ఇవాళ థియేటర్ అంతా మాట్లాడండి, వాళ్ళు ఫినిష్ చేసేద్దాం అంటాను. టేక్స్ 8-9 hours, ఐ స్టాండ్ అండ్ ఐ ఫినిష్. రైట్. నించుని చెప్తాను నేను, అదేదో కక్ష కట్టినట్టు కూర్చొని కూడా చెప్పొచ్చు. సమ్ టైమ్స్ అవును, కొన్ని ఎమోషన్స్ కూర్చుంటే పలకదు. అలా ఏం లేదండి, ఏదైనా వస్తాయి. జానక్ గారు లాగా ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పచ్చు. కొంతమంది ఆట బాధి నిజంగా. యూ కెన్ సిట్ ఎలా అయినా చెప్పొచ్చు. అంటే అరుచి చెప్పాలంటే నించోవాలి. బట్ అదర్ దన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ యూ కెన్ సిట్. అంత అరుచే రోల్స్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. అవును అవును. హీరోయిన్స్ ఆర్ యూజువలీ క్యూట్. అవును అవును. యూనో, సో అంత అవసరం ఉండదు. అయినా మనం కక్ష కట్టిన నుంచినే ఒక రోజులోనే ఫినిష్ చేస్తాం. ఎందుకు కసో చేస్తుంది అనమాట. ఇవాళ ఎవరు ఛాలెంజ్ చేయట్లేదు, ఇదేం రియాలిటీ షో కాదు, గేమ్ షో కాదు, ఎవరు చూడట్లేదు. బట్ యూ వాంట్ టు డూ ఇట్. అవును. సో ఇట్స్ మోర్ లైక్ దట్. ఐ ఓన్లీ టార్చర్ మై సెల్ఫ్ లైక్ దట్. ఎవరు చెప్పింది కాదు, చేసింది కాదు. బట్ ఐ రియలీ లవ్ డూయింగ్. అండ్ నాకు అది బ్రాక్ చేసుకోవడం చాలా నచ్చుతుంది. నేను ఇంటికి వచ్చి తెలుసా ఇవాళ 8 hours నుంచి ఐఎమ్ సో టైర్డ్. మిమ్మల్ని మీరే ప్యాంపర్ చేసుకుంటారా? అమ్మ నాకు కొంచెం వేడి నీళ్ళతో కాలు పెట్టుకుంటాను. ఫీల్స్ గుడ్ అండి. కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఫీల్స్ నైస్. అంతే. తెలుసు, నేను ఒక్క రోజులో 2 సినిమాలు చెప్పగలను. అదొక ఫీలింగ్. నిజం. అంతే. ఇన్ కేస్ మీరే డైరెక్ట్ చేస్తే ఎలాంటి స్టోరీని మీరు పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నేను ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు నేను సినిమా రాసినప్పుడు కూడా పైన ఫిల్మ్ బై శ్వేత పివిఎస్ అని స్టార్ట్ చేస్తాను కదా. సో అక్కడ ఐ రైట్ శ్వేత పివిఎస్ ఎమోషనల్ డ్రామా, శ్వేత పివిఎస్ యాక్షన్ డ్రామా. పివిఎస్ ఏంటి? నా ఇంటి పేరు. తెలుసుకోవచ్చా? పాలూరి వెంకట సాయి శ్వేత, ఎక్కడ చెప్పొద్దు, కట్టేది ఇంటి పేరు. ఓకే. వంట చేస్తారా? ఓ ఐ కుక్ రియల్లీ వెల్. చాలా చేస్తా. ఐ లవ్ టు కుక్. అట్లీస్ట్ ఐ ట్రై వీక్లీ ఒక 3-4 times అయినా కుక్ చేయడానికి. అండ్ నాకు అన్ని వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. సో ఐ మేక్ అన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. డైలీ ఫుడ్, నైస్ వీకెండ్ ఫుడ్, అలా 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 అలా. నావి జనరల్గా చిన్నజీఆర్ స్వామి, గరికపాటి గారు లాంటి సీరియస్ ఇంటర్వ్యూస్ కొన్ని ఉంటాయి. యూపీఎస్సీ వాళ్ళవి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ తోటి ప్రాపర్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ కొన్ని ఉంటాయి. అప్పుడప్పుడు మీరు సరదాగా చిట్ చాట్ చేసే కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి. అవి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి నాకు. సో ఐ వాంట్ టు యూజ్ ఇట్ 100% టుడే. ప్లీజ్. ముగ్గు వేస్తారు ఎప్పుడైనా? ముగ్గు పట్టుకున్నారు ఎప్పుడైనా? ఐ లవ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండి. నాకు పండుగ వచ్చిందనుకో నేను పిచ్చెక్కిపోతాను. ఐ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్. ఐ వాంట్ లైక్ దేవుడు గది, దేవుడు తల మెరిసిపోవాలి, పువ్వులు, అది గుమ్మడికాయలు, ముగ్గులు, దీపాలు. ఇంకా నేను పిచ్చెక్కి చేస్తాను అనమాట. ఈవెన్ ఇఫ్ ఇట్స్ బర్త్డే. మా మమ్మీ అంత అవసరం లేదని కూడా చెప్తుంటా. ఐ లవ్ డూయింగ్, ఐ లవ్ డెకరేటింగ్ హోమ్. నాకు చాలా ఇష్టం. అండ్ ఐ లవ్ సెంటెడ్ క్యాండిల్స్ కాదు, అరోమా డ్రాప్స్. సో ఎప్పుడు ఇంటి లోపలికి వచ్చినా ఒక కొత్త స్మెల్ వస్తుంది మీకు. సో అలా అనమాట. ఐ మేక్ షూర్ ఎవ్రీ డే సమ్ ఫ్లేవర్ ఉండాలి ఇంటికి రాగానే ఒక స్మెల్ ఉండాలి, ఇంటికి ఒక స్మెల్. ఐ రియలీ లవ్ స్మెల్స్ అలాట్. సో అలా అనమాట ఇల్లు అంటే. సో బంగారుకి చీర కట్టుకోవడం వచ్చా? అయితే నాకు రాదు. మరి ఎవరు కట్టుకోరు? నేను కట్టుకోను యాక్చువల్లీ ఎక్కువ. బట్ ఐ రియలీ లవ్ సారీస్ అలాట్. ఇట్స్ అ వెరీ వియర్డ్ కాంబినేషన్. నాకు చాలా ఇష్టం. నాకు మా మమ్మీ ఎప్పుడైనా ఇలా చీర కట్టుకొని అన్నీ వస్తే మా ఎంత రోజు ఇలా ఉండే ఇంట్లో. నాకు చాలా ఇష్టం అలాగా. ఐ లవ్ టు సీ విమెన్ డ్రెస్డ్ ఆల్ నైస్. కానీ నా వల్ల కాదు, నాకు ఇలా కూల్ ఉంటుంది. ఐ లైక్ టు సీ విమెన్ డ్రెస్డ్
డిఫరెంట్ సారీస్ అండ్ బొట్టు జడ పూలు అవన్నీ నాకు చాలా నిజంగా మీకు బొట్టు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఒక కాటికి పెట్టుకుంటారు వెరీ రెగ్యులర్ గా, అప్పుడప్పుడు కొన్ని చుడిదార్స్ కి దానికి బొట్టు పెట్టుకుంటారు, నేను చూస్తా ఉంటాను. నాకు ఇష్టం, నేను ఏ డ్రెస్ తీసుకుంటే అలా ఉండడం నాకు ఇష్టం. లైక్ ఇఫ్ ఐమ్ వెరింగ్ జీన్స్ ఐ లైక్ టు వేర్ గాగల్స్. నేను అప్పుడు ఎండ మండిపోతున్నా చుడిదార్ వేసుకుంటే నేను గాగల్స్ పెట్టుకోను, బికాస్ ఇట్ డజంట్ మ్యాచ్. మా మమ్మీ నేను షర్ట్ ప్యాంట్ వేసుకుంటే మొహానికి ఏమైంది బొట్టు పెట్టుకోవచ్చు కదా అంటుంది అప్పుడప్పుడు. నేను ఒకటే ఇంత బొట్టున పెట్టచ్చు కదా అని. ఎందుకు నేను పెట్టుకోను, నేను షర్ట్ ప్యాంట్లో వేసుకోను, నేను చుడిదార్లో వేసుకుంటా. నేను బొట్టు పెట్టుకోవాలంటే నేను చుడిదార్ వేసుకోవాలి. ఇవాళ నేను చుడిదార్ వేసుకునే మూడ్లో ఉన్నాను లేను, సో లేదు ఇవాళ బొట్టు. ఇట్స్ జస్ట్ దాట్. అప్పుడప్పుడు యాక్టింగ్ కూడా చేస్తున్నారా? లేదండి అస్సలు, మినిమం. ఇప్పుడు అప్పుడే కాదు, పీవీఎస్ సినిమాస్ లాంచ్ చేశాను, నా సినిమాలో నా బొమ్మ వేసుకుంటా. అంతేనా? రియలీ యు ఆర్ సచ్ ఎ అంబిషియస్ పర్సన్. I am very ambitious. Sometimes it is so ambitious that it suffocates me only. But it's good. Some amount of అది. But sometimes I cool off. నాకు ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు. I feel like లేదు, I want to like do all of these things. అప్పుడప్పుడు I feel లేదు మెల్లిగా వెళ్దాం, ఏది వస్తే అది వచ్చింది. వాళ్ళు కాల్ చేస్తారా, వాళ్ళు మెసేజ్ చేస్తారా, రిప్లై వచ్చిందా, అది వచ్చిందా, ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. శ్వేత షట్ అప్. ఎటువైపు ఉన్నా ఉంటే అటుండు, లేకపోతే ఎటుండు, మధ్యలో ఉండకు. అటు కాసేపు ఇటు కాసేపు. ఇట్స్ లైక్ దట్, జంపింగ్ హియర్ అండ్ దేర్. మీ ఉద్దేశం ప్రకారం అంటే నవడేస్ నేను ఎక్కువ యంగ్స్టర్స్ లో చూస్తాను ఏంటంటే నో మ్యారేజ్ నో కిడ్స్, లేదా ఓన్లీ మ్యారేజ్ నో కిడ్స్, ఇలాంటి థాట్ ప్రాసెస్ నేను ఎక్కువ చూస్తున్నాను. మీ మనసులో ఉన్నది ఏంటి యాక్చువల్లీ పెళ్ళి పిల్లలు అని అంటే? ఐ థింక్ పెళ్ళి అనేది నాకు అదొక ఈవెంట్లా అనిపించదండి. ఇట్స్ అ కంపానియన్షిప్ ఫర్ ఎవర్ కదా. సో అది ఒక రిచువల్తోనే స్టార్ట్ అవ్వాలి అన్న అదేం నాకు లేదు. లేదా ఎలా మొదలు పెట్టింది తెలుసా? ఇది రిచువల్ తోనే స్టార్ట్ అవ్వాలి అన్నట్టుంది అన్నట్టుగా మొదలు పెట్టి అస్సలు బాగాలేదు అన్నట్టు చెప్పింది నాకు. ఎవరికి ఎలాగా ఉంటే అలా పెళ్లి చేసుకోవచ్చు, అదే తప్పేం లేదు. అదే కదా, 10 రోజుల పెళ్లి కావాలా, 5 రోజుల పెళ్లి కావాలా, యూ కెన్ డూ ఇట్, తప్పేం లేదు. బట్ నేను అలా ఎప్పటికీ చేసుకోను. అలాంటి పెళ్ళిళ్ళు పిలిస్తే నేను వస్తా, ఎంజాయ్ చేస్తా, హల్దీ నేనే రాస్తా. ఇలాంటి అమ్మాయి ఎవరు దొరుకుతుందో కానీ చచ్చడేవాడు మా కాదు. నో బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దాట్. నాకు అదంతా నా పర్సనల్గా నాకు నచ్చదు. ఐ గాట్ ఇట్. I don't want to do ritualistic marriage. If I do it, I'll do a simple register marriage because legal ga avsaram untundi, because future mein bacche honge to వాళ్ళకి కూడా వీళ్ళిద్దరు నా పేరెంట్స్ అని లీగల్గా చెప్పుకోవాలి, ఆర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఎస్, బట్ అదర్ దెన్ దట్ నాకు అది నెసెసిటీలా అనిపించదు. అండ్ ఐ థింక్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. నేను ఏం డెసిషన్ తీసుకున్నాను. మా అక్క అది లవ్ మ్యారేజ్ అయింది. My parents agreed. It's a love and arranged marriage. And for me, it's my wish, you know. I'm seeing someone now. My parents also know about it. So it's like that, my inflow. Whenever I take the decision, it will be my decision. Force చేయడం. Very progressive. Very progressive. Since progressive అన్న వర్డ్ మనకు తెలియక ముందు నుంచి వాళ్ళు ప్రోగ్రెసివ్. అదే అంటే అమ్మ వాళ్ళ సంగతే. Yeah. And it's surprising for me because వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ఫ్యామిలీస్ అలా కాదు. దే ఆర్ లైక్ దిస్ మా కోసం, బికాజ్ వాళ్ళు నన్ను అంత లవ్ చేస్తారు, మా అక్కను అంత లవ్ చేస్తారు కాబట్టి పట్టించుకోలేదు. ఇంకా ప్రపంచం లేదు, తొక్కలేదు, నా పిల్లలు అంతే. దట్ ఈస్ మై డాడ్ అండ్ మామ్. ఎవరితో సంబంధం లేదు. మా నాన్న కూడా అంత పీపుల్ అంటే హీస్ అ వెరీ స్వీట్ హార్ట్. నాన్న అమ్మ ఇద్దరు స్వీట్ హార్ట్స్. బట్ వాళ్ళు అందరికీ అంత విలువ ఇవ్వరు. అంటే విలువ ఇవ్వరు అంటే ఇంపార్టెన్స్ ఇవ్వరు. నాట్ యాజ్ మచ్ నా ఫ్యామిలీ తర్వాత ఏదన్నా తర్వాత కూడా కాదు, తర్వాతకి 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 తర్వాత తర్వాత అంత గ్యాప్ ఉంటుంది. పట్టించుకోరు. హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ రియల్లీ. Yeah, and I feel very good. For example, even if good things happen or bad things happen, because good things and bad things have happened in my life. కానీ ఏమైనా నాకెప్పుడూ ఒక చిన్న పిక్చర్ ఆఫ్ బెరుకు ఆర్ సిగ్గు ఆర్ మొహమాటం ఎప్పుడూ లేదు. యూనో ఐఎమ్ మోస్ట్ ఫ్రెండ్లీ విత్ దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. అండ్ సినిమాకి వెళ్ళాలన్నా
ఈవినింగ్ సరదాగా పాటలు వినడానికి ఏదైనా యూనో క్లబ్కి వెళ్ళాలన్నా ఐ గో విత్ మై పేరెంట్స్ యూనో దే కమ్ దే ఎంజాయ్ వాట్ ఎవర్ వీ డూ లైక్ యూనో ఇట్స్ లైక్ దట్ ట్రూ ఒక హార్మోనియస్ హౌస్ దట్స్ రియల్లీ గ్రేట్ నోబడీ ఈస్ షౌట్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్